ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఉండే వన్ ఆఫ్ ద మేజర్ కేటగిరీలో పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా అసలు ఆర్ట్స్ ఏంటి, క్రాఫ్ట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము అన్న జర్నీలో మేజర్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి అసలు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్నది లాస్ట్ వీడియోలో చూసాము. సో అందులో ఉండే ప్రతి కేటగిరీలోనూ ఇంకా సబ్ కేటగిరీస్ ఏముంటాయి అసలు వాటి గురించి ఇండెప్త్గా తెలుసుకుందాము అన్న జర్నీలో ఇవాళ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనమాట ఫస్ట్ కేటగిరీ. సో ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఉండే సబ్ కేటగిరీస్ ఏంటి, ఆ సబ్ కేటగిరీస్లో వచ్చేవి ఏంటి, వాటికి సంబంధించి ఒక ఓవర్ వ్యూ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీటికి సంబంధించి ఇన్డెప్త్గా ప్రతి సబ్ కేటగిరీ, దాంట్లో ఉండే సబ్ కేటగిరీ గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటూ ఇంకొక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో. సో అంటే ఫస్ట్ మీకు ఒక సినాప్సిస్ లాగా వస్తుంది, తర్వాత ఇన్ డీటెయిల్ వీడియో ప్రొవైడ్ చేద్దాము అన్న ఉద్దేశంలో ఇలా చేస్తున్నా. సో విషయంలోకి వస్తే పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మ్యూజికల్ ఆర్ట్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఐడియా ఉంటుంది కదా, సింగింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వైలిన్ కానీ గిటార్ కానీ ఇవన్నీ ఈ మ్యూజికల్ ఆర్ట్స్లోకి వస్తాయి. అలాగే మ్యూజిక్ కంపోజిషన్స్ జరుగుతాయి కదా, అవన్నీ కూడా మ్యూజిక్ ఆర్ట్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ కేటగిరీ డ్యాన్స్ ఆర్ట్స్. డ్యాన్స్ అంటే ఏంటి, మనం బాడీ మూమెంట్స్ ద్వారా మన ఎమోషన్స్ని వాటిని చెప్పడం. సో ఇందులో క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, స్ట్రీట్ డ్యాన్స్, ఇంకా ఫిట్నెస్ డ్యాన్స్ లాగా ఇప్పుడు జూంబా డ్యాన్స్ ఇవన్నీ వస్తాయి, అవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ థియేటర్ అండ్ డ్రామా ఆర్ట్స్. సో దీని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. స్టేజ్ పెర్ఫార్మెన్స్లు, థియేటర్లో చేసేవి, యాక్టింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, మూవీస్, అవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న విషయాన్ని ఓవరాల్గా ఒకళ్ళకి కన్వే చేయడాన్ని ఈ ఆర్ట్ కిందకి చెప్తాము. సో అంటే ఇది ఏదన్నా కావచ్చు, లైక్ ఇప్పుడు డిజిటల్ స్టోరీ టెల్లింగ్ అంటే ఒక పిక్చర్ పెట్టుకుని దానికి సంబంధించిన స్టోరీ అంతా డిజిటల్, ఇప్పుడు యూట్యూబ్లో వీటిలో ఉంటాయి కదా, ఈ టైప్లో స్పిరిచువల్ స్టోరీ టెల్లింగ్, ఫోక్, ఇంకా ఓవరాల్గా పిల్లల కథలు అవి చెప్తాం, అవన్నీ కూడా ఈ ఆర్ట్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ పబ్లిక్ స్పీకింగ్ అండ్ ఒరేటరీ ఆర్ట్స్. అంటే కమ్యూనికేట్ చేయడం అనమాట, ఐడియాస్ని వాటిని, అంటే యాంకరింగ్ చేయడము, తర్వాత పబ్లిక్ డిబేట్స్ అవి చేస్తారు, ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ కేటగిరీ మైమ్ ఆర్ట్స్ అనమాట. మైమ్ అంటే ఎటువంటి మాట ఉండదు, ఓన్లీ యాక్షన్స్ ద్వారానే జరుగుతుందనమాట. దీని కిందకు వచ్చే సబ్ కేటగిరీస్ క్లాసికల్ మైమ్, ట్రెడిషనల్ మైమ్, థియేటర్ ప్రొడక్షన్ అన్నట్టుగా ఇచ్చారు, అంటే ఉంది. ఇవన్నీ అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ, క్లాసికల్ అంటే ఓన్లీ ప్లెయిన్గా ఇంకే వర్డ్స్ లేకుండా ఉన్నట్టుగా, దాని నెక్స్ట్ అంటే కొంచెం మ్యూజిక్ అవి యాడ్ చేసి ఉన్నట్టుగా, థియేటర్ అంటే ఇప్పుడు మూవీస్ అనమాట, మూవీ సినిమాలు అంటాం కదా, అవి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్కస్ అండ్ ఆక్రోబాటిక్ ఆర్ట్స్. నార్మల్గా సర్కస్ అంటే రోప్ మీద బ్యాలెన్స్ చేసుకోవడాలు, నెక్స్ట్ మనం జిమ్నాస్టిక్స్ అవి చేస్తాం, ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకు వస్తాయి. తర్వాత వచ్చేసి మ్యాజిక్ అండ్ ఇల్యూషన్ ఆర్ట్స్. అంటే మ్యాజిక్ షోస్ ఇవన్నీ జరుగుతాయి కదా, అవి. తర్వాత ఇప్పుడు కొంతమంది మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మన బ్రెయిన్లో ఏముందన్నది వాళ్ళు చదవగలుగుతారు, సో అంటే కొంచెం సెన్స్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా ఈ ఆర్ట్స్ కిందకు, ఈ ఆర్ట్ కేటగిరీ కిందకు వస్తాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పోయట్రీ. అంటే శ్లోకాలు చెప్పడం, కాంపిటీషన్స్ అవి జరుగుతాయి కదా, అవి. లేదు అంటే మనకి శతావధానాలు, అష్టావధానాలు ఇవన్నీ జరుగుతాయి కదా, ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డివోషనల్ అండ్ స్పిరిచువల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. అంటే భజనలు చేయడం, కీర్తనలు పాడటం, డివోషనల్ డ్యాన్సులు చేయడం, ఇవన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మార్షల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. అంటే కుస్తీ, కలరీ పట్టు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఈ ఆర్ట్ కింద కేటగిరీ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఫోక్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్. అంటే ఫోక్ డ్యాన్స్, ఫోక్ మ్యూజిక్, వాళ్ళ రిచువల్స్ పర్ఫామ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి అన్నమాట. సో ఓవర్ వ్యూగా పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించి ఇది డీటెయిల్స్.
ఇన్ డెప్త్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ 1 to 2 డేస్లోనే పోస్ట్ చేస్తాను. ఇంకా గ్యాప్ తీసుకోను, ఇన్ఫర్మేషన్ అంతా ఆల్మోస్ట్ గ్యాదర్ చేసుకుని పెట్టుకున్నాను. సో మీకు ఎటువంటి ఆశాభంగం ఉండదు అని అయితే నేను చెప్పగలను. అదండి పర్ఫార్మెన్స్ ఆర్ట్స్కి సంబంధించి ఈ డిజైన్, మా పాప వేసిన డిజైన్. సో ఇన్ డెప్త్గా తెలుసుకోవాలి, లేదు ఈ పర్టికులర్ సబ్ కేటగిరీ గురించి మాకు తెలుసుకోవాలి, ఇలా ఏమైనా మీకు స్పెసిఫిక్గా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్కి నేను రిప్లై ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా నేను వీడియోలో మీకు రిజల్ట్ చూపిస్తాను. ఇవాటికి అంతేనండి. మళ్ళీ లాంగ్ వీడియోతో నెక్స్ట్ 1 to 2 డేస్లో కలుసుకుందాం. ఉంటానండి.